తిరువూరు టీడీపీ రాజకీయం టర్న్ తీసుకుందా? చాలా కాలంగా నడుస్తున్న ఆధిపత్య పోరుకు తెరపడినట్లేనా? నిన్నటిదాకా ఉప్పు నిప్పులా ఉన్న ఇద్దరు నేతలు ఇప్పుడు పాలు నీళ్లలా కలవబోతున్నారా? పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా ఉన్న నేతల మధ్య మళ్లీ స్నేహం చిగురించిందా? అదే నిజమైతే దానికి కారణం ఏంటి? ఎన్నికల ముందు నుంచి గెలుపు వరకు కేసినేని చిన్ని, కొలికపూడి శ్రీనివాస్ కలిసిమెలిసి నడిచారు. ఆ తర్వాత విభేదాలతో ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఫ్లెక్సీల మీద ఎంపీ ఫోటోలు లేకపోవడం, పార్టీ కార్యక్రమాలకు ఒకరికొకరు దూరంగా ఉండడంతో తిరువూరు టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయిందనే టాక్ బలంగా వినిపించింది. పార్టీ పెద్దలు పంచాయతీ పెట్టినా నేతల తీరు మారలేదు. ఈ ఆధిపత్య పోరు నియోజకవర్గ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందనే చర్చ నడుస్తున్న వేళ వీటన్నిటికీ తెరదించుతూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన వాట్సాప్ స్టేటస్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. మొన్నటి హుసేన్ పుట్టినరోజున ఎంపీ కేసినేని చిన్ని, తాను, హుసేన్ ఒకరి భుజంపై ఒకరు చేయి వేసుకొని నవ్వుతున్న ఫోటోను కొలికపూడి స్టేటస్ గా పెట్టారు. ఇది ఊరికే పెట్టిన ఫోటో కాదని, తమ మధ్య విభేదాలు లేవని పొలిటికల్ క్లారిటీ ఇచ్చిన పిక్చర్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఆగస్టు 3వ తేదీన ఎంపీ కేసినేని చిన్ని పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ వాట్సాప్ స్టేటస్ పెట్టారు కొలికపూడి. ఈ పరిణామంపై విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కూడా అంతే సానుకూలంగా స్పందించడం విశేషం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇద్దరం కలిసి పనిచేస్తేనే తిరువూరు అభివృద్ధి చెందుతుంది. స్థానిక ఎమ్మెల్యే కొలికపూడితో కలిసి కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 గా నిలిపేందుకు శ్రమిస్తాం అని చిన్ని స్పష్టం చేశారు. ఈ వరుస పరిణామాలతో కొలికపూడి, ఎంపీ చిన్ని మరింత దగ్గరయ్యారని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇద్దరు నేతలు కలిసి పనిచేసేందుకు ముందుకు రావడాన్ని స్థానిక ప్రజలు సైతం స్వాగతిస్తున్నారు.